హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఈ రోజైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక్కరని కాదు, కొంతమంది వాళ్ళ పేర్లు అయితే నేను మెన్షన్ చేయట్లేదు. సో మనకు అనిపించిన విషయం ఏదైనా సరే జెన్యున్గా చెప్పాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది, అందరూ కాదు. సో వాళ్ళు ఎలాంటి సాంగ్స్ అంటే చాలా ఇక పచ్చిగా చెప్పాలంటే ఫీల్ ఉన్న సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ గుడి దగ్గర చేసినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ప్లస్ అలాగే ఇంకోటి ఏంటంటే కామెంట్స్ చేస్తారు, అక్క బాగా చేస్తున్నావు బాగా. కానీ ఇంకొంతమంది బాగా అబ్జర్వ్ చేస్తారు, ఏమని, అక్క మీరు చేసే సాంగ్ ఏంటి, గుడి దగ్గర అలాంటి సాంగ్స్ చేయొచ్చా అని చెప్పేసి కామెంట్లు పెడతారు. అయినా సరే అవన్నీ స్కిప్ చేసి జనాలు లైకులు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి కామెంట్లు పెడుతూనే ఉంటారు. సరే ఒక మనిషి కష్టపడి కంటెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి వాల్యూ ఉండదు. అట్లున్నారు జనాలు. సో ఎవరు ఎలా వీడియోలు చేస్తున్నారు, ఓకే కష్టపడి పైకి రావచ్చు, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది అస్సలు మర్చిపోకూడదు. కష్టపడి పైకి వచ్చినంత మాత్రాన ఇంకోటి ఏంటంటే, సరే వీడియోలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూడండి. ఓకే వాళ్ళ వీడియోస్ బాగున్నాయి అని చెప్పేసి మీరు సపోర్ట్ చేయండి. మరీ మీకు అంత ఇష్టమైతే మాత్రం ఎంత గుడి దగ్గర అది రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా కానీ సపోర్ట్ చేసేంత ఇట్లాంటి మెంటాలిటీ నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకే కంటెంట్ని బట్టి ఆ పర్సన్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ కంటెంట్ను బట్టి ముందుకెళ్ళండి. తను ఎలా చేస్తుంది, ఓకే ఈరోజు తప్పు చేసింది, మనము మంచి వీడియోలు చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు, చెడ్డగా చేసినప్పుడు కూడా అలానే రియాక్ట్ అవ్వాలి. అక్క ఇన్ని రోజులు మంచిగా చేసినావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మాట్లాడాలి, ప్రశ్నించాలి. అలాంటిది లేదు, ఏమనుకుంటారో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా వాళ్ళు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాదు, ఎవరైనా సరే తప్పు చేస్తే నిలదీయండి, అడగండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇంతే. ఇంకా మంచిగా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో చెడ్డగా చేసే వాళ్ళకి చెప్పండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను.